నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాఠశాలలో ప్రమాదవశాత్తు మరణించిన టీచర్ కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి. అన్ని విధాలా ఆదుకుంటామని అనిత హామీ. దేవినగరం వెంకన్న సన్నిధిలో తులాభారం మొక్కు చెల్లింపు. శ్రీనివాసుని శనివారం దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం. అట్టహాసంగా నర్సింగపల్లి సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. రైతు పక్షాన్ని నిలవాలన్న కొనతాల. ఐపోలవరం మండలంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పేరబత్తుల రక్తదాతల్ని అభినందించిన రాజశేఖర్. పాయకరావుపేట మండలం రాజనగరం పాఠశాలలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉపాధ్యాయుని జోష్నాబాయ్ పార్థివ కాయానికి హోంమంత్రి వంగలపూడి అనిత పూలమాలలతో నివాళులర్పించారు. తిరుపతి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత రాజనగరం ఘటన సమాచారం తెలియగానే హుటాహుటిన పాయకరావుపేటకు చేరుకున్నారు. రాజనగరం ప్రమాదంలో మరణించిన జోష్నాబాయ్ పార్థివ కాయాన్ని తుని పట్టణంలో ఆమె నివాసంలో సహచర ఉపాధ్యాయుల సందర్శన నిమిత్తం కుటుంబ సభ్యులు ఉంచారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, టీడీపీ నాయకులు యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, కూసుమంచి సత్యనారాయణ, పెద్దిరెడ్డి చిట్టిబాబు, మల్లా గణేష్, చైర్పర్సన్ భువన సుందర్తో కలిసి జోష్న కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. దురదృష్టకర సంఘటన నిన్న పాయకరావుపేట మండలం రాజానగరం హై స్కూల్లో ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జోస్నా గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం. నిన్న ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే ఇమీడియట్గా డిఓ గారు, కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్లో చనిపోవటం, అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతోని ఒక స్టేజ్ని అక్కడ ఫామ్ చేయటం, అదే టైంలో నా స్లాబ్ వేసే టైంలోని ఒక చిన్న కంటైనర్ లాంటిది అది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్గా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా, వంకారమణ గారు కూడా ఇమీడియట్గా నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. నేను నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం. అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని, మండల నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని, విత్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని తనని ఇమీడియట్గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం, హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది. ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమాలు, క్రిమినేషన్కి సంబంధించిన కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈరోజు పర్టికులర్గా ఇక్కడికి వచ్చి, రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది. నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. జోస్నా గారు చాలా మంచి టీచరు. నిజంగా గ్రామస్తులందరూ కూడా నాతో చెప్తున్నారు, అమ్మాయి 2023లో వచ్చారు, అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్కి పిల్లలందరూని కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ని ఈరోజు కోల్పోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది. తను ఇంగ్లీష్ అసిస్టెంట్గా ఉండే దురదృష్టం ఏంటంటే తనకి 2 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ని కూడా కోల్పోవడం జరిగింది. కేవలం ఇప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరైతే రిటైర్డ్ టీచర్ మేడం కూడా అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి. ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ, పిల్లలకి అటువైపు రానివ్వకుండా చూసుకునే బాధ్యత కానీ, టీచర్స్ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జోస్నా గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. పిల్లల చదువు బాధ్యతను కూడా గవర్నమెంట్ ఈరోజు తీసుకొని, గవర్నమెంట్ ఏదో రకంగా పిల్లల చదువుల బాధ్యతను ఎంతవరకు చదువుకుంటే పిల్లలు అంతవరకు చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని గురించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్షియన్సీ, నాకు బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా పర్టికులర్గా దీని మీద నాతో నిన్న మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి, నా తరపున కూడా ధైర్యం చెప్పండి అని చెప్పి ఈరోజు నేను పంపించడం జరిగింది. తనకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు ఆ అబ్బాయికి కూడా ఉద్యోగంకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. ఇంకా తనకి 2026కి 18 నిండుతాయి అబ్బాయికి. సో ఆ వచ్చిన 18 అయిపోయిన వెంటనే అబ్బాయి కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా చెప్పే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి సమయంలో కుటుంబానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి, మనందరం కూడా తోడుగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి.
జ్యోత్స్న గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. లోకేష్ గారు నేను ఇద్దరం కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్లాబ్ వేస్తున్నారు, ఆ టైంలో మేడం కూడా సిగ్నేచర్ చేయడానికి అని చెప్పి హెచ్ఎం రూమ్లోకి వెళ్తున్న నేపథ్యంలో యాక్సిడెంట్ జరిగిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టి పరిస్థితుల్లోని అటువంటి సందర్భాల్లో పిల్లలు స్కూల్లో ఉండేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. బట్ ఎందువల్ల చేయాల్సి వచ్చింది, ఏ టైంలో వాళ్ళు స్టార్ట్ చేశారు, ఏ టైంలో అయిపోతుందని అనుకుని వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేశారా, ఎందుకు డిలే అయింది, దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఏ స్కూల్స్లోనైనా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మనకి లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఒక చిన్న పిల్లర్ పడిపోయి ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు మనకి దుర్గా కాలనీ దగ్గర కూడా. సో ఆ బ్యాక్ నా కొండ దగ్గర దగ్గర. సో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదు. నేను కూడా అదే చెప్తున్నాను. ఉపాధ్యాయ సిబ్బందిని అదేవిధంగా డిఓ గారిని కూడా ప్రత్యేకంగా ఇటువంటి ఎక్కడైతే ఇన్సిడెంట్స్, ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అక్కడ అన్నిటికన్నా ఒకసారి చెక్ చేసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. 7 శనివారాల ఏవీ నగరం వెంకన్న కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం తలచిన పనులు నెరవేర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మొక్కులు సమర్పించుకునే ముందుకు వచ్చిన భక్తులతో దేవస్థానం కిటకిట్లాడింది. తమ ఆరాధ్య దైవం కళ్యాణ శ్రీనివాసుడికి తొండంగి గ్రామానికి చెందిన ప్రకృతి నాగేశ్వరరావు జ్యోతి దంపతులు తమ బిడ్డకు తులాభారంతో మొక్కును చెల్లించుకున్నారు. వివాహమైన తర్వాత పన్నంటి బిడ్డకు జన్మనిస్తే తులాభారం చెల్లించుకుంటామని మొక్కుకున్నారు. తమ కోరిక నెరవేరడంతో నాగేశ్వరరావు జ్యోతి దంపతులు ఏవీ నగరం శ్రీవారికి తమ బిడ్డను పటిక బిల్లంతో తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో కార్తికేయ హ్యాచరీకి చెందిన తలపట్టి మంగబాబు, పుష్పం నాగలక్ష్మి దంపతులు అన్న సమారాధన నిర్వహించారు. రామకృష్ణ గారు స్థాపించారు. విజయలక్ష్మి గారి సహకారంతో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కార్తీక మాసం అయితే తండోపదండాలుగా ఊరి నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళు 14 ఊళ్ళ నుంచి వస్తారు. ప్రతి శనివారం 7 శనివారాలు చేస్తారు. జనం అయితే మాత్రం తండోపదండాలుగా వస్తుంటారు. అరకు నుంచి వస్తారు, వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి నడుచుకుంటూ పాదయాత్రతో వచ్చి దిగ్విజయం చేస్తుంటారు. ఈ వెంకటేశ్వర స్వామి కళ అందరికి చాలా ఇదిగా కనిపిస్తుంది. స్వామివారిని ముక్కుంటే తీరని కోరికంటూ ఉండదని ప్రజల నమ్మకము. ప్రజలు అదే విధంగా సహకరించి ఈ 8 సంవత్సరాలు నడిపించారు. ఈ సహకారంతో ఎప్పుడు ఈ గుడి ఇలా నడవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నమో వెంకటేశ్వర, నమో వెంకటేశ్వర. వెంకటేశాయ. మన కలియుగంలో అందరి కోరికలు తీర్చి మనకు అండదండలుగా నిలబడే భగవంతుడు ఎవరంటే వెంకటేశ్వర స్వామి గారు. ఆయన మన గురించే మన యొక్క ఈత బాధలను తొలగించి మనకు మోక్షాన్ని ప్రసాదించాలని ఆయన అవతరించాడనమాట. ఆయన కుడిచి కిందకి ఎందుకు ఉంటుందంటే ఆయన స్వామి ఈ కలియుగమే పాపయుగం. నువ్వు పాపల యొక్క సమాజంలో తిరుగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు నా పాదాలను చూడు, నా పాదాన్ని పట్టుకో, నీ పాప పుణ్యాలని నేను కడిగేసి నీకు మోక్షాన్ని నేను ప్రసాదిస్తా అన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకనే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి శ్రీవారమైన మంగళవారమైన చాలా ప్రీతికరమైనదనమాట. అందుకనే ఏ వారం అనేది కాదు, భక్తితో ఆయన ఎక్కడి నుండైనా గోవిందా అని పిలిస్తే పలికే దైవం శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావెంకటేశ్వర స్వామి వారు. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క అవతారం కాబట్టి ఆయన ఎక్కడి నుండి భక్తితో ఆతృతతో స్వామి నాకు రక్షగా నువ్వు ఉండాలి పిలిస్తే కంపల్సరీ పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి వారు. అలాగే సౌందర్య క్షేత్రాలు అంటారు. సౌందర్య క్షేత్రాలు కాదు, పెట్టిన దైవం అయినా సరే, ప్రతిష్ఠించిన విగ్రహ ప్రతిష్ఠ జరిగిన దేవాలయంలో కూడా ఆ కళ అది కూడా మా ఏవీ నగరం గ్రామంలో వేయించేసినట్టు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అది ఉంది. ఆయన పిలిస్తే పలికే దైవం. భక్తితో ఎవరు పిలిచినా ఆయన కోరికల్ని, ఆయన కష్టాన్ని తీరుస్తూ మాకు అండదండలుగా ఈ ఒక్క గ్రామానికే కాదు చుట్టూ ఉన్న చిన్నపాలెం, నగరం, తిరుమలపురం, రాయకంపాడు ఇలా అన్ని గ్రామాలకి కూడా ఆయన అండదండలుగా మా వెంట ఉంటూ మాకు కోరిన కోరికలు తీరుస్తూ మాకు అండదండగా ఆయన మాకు ఒక తండ్రిలా, ఒక గురువులా, ఒక స్నేహితుడిలా, ఒక తోబుట్టులా ప్రతి విషయంలోనూ
అనకపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. మధ్య నిరంజన్ కుమార్ నేతృత్వంలో మారపురెడ్డి గిరిబాబు, సారిపల్లి నానిబాబులతో కూడిన 3-మెన్ కమిటీని ఇటీవల ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో చైర్మన్ నిరంజన్ కుమార్, డైరెక్టర్లుగా మారపురెడ్డి గిరిబాబు, సారిపల్లి నానిబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు గొంతిరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసిన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాట్లాడారు. రైతు అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, ఉగ్గిన రమణమూర్తి, గౌర కార్పొరేషన్ మల్ల సురేంద్ర, కర్రీ సత్యనారాయణ, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, ఉలింగ రమేష్, కర్రీ బాబీ కుటుంబ నాయకులు ఉన్నారు. మీరైతే ఏ భరోసా అయితే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని చూసి ఓటు వేశారో ఆ ఓటు సద్వినియోగం అయ్యే విధంగా సామాన్య నిరుపేదలందరూ కూడా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ప్రభుత్వం వేరే, ఈ ప్రభుత్వం వేరే. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీరు గెలిపించినటువంటి మీ ప్రభుత్వం ఇది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి, ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు వారి ఇంటికి చేరాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అయితే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టింది. రాష్ట్ర ఆదాయంలో సగం 50% అప్పుల మీద వడ్డీ కట్టాక అయిపోతా ఉంది. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, కేంద్రం సహకారం చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు బ్యాంక్ కూడా సుమారు 14 కోట్ల 70 లక్షల రూపాయలు దండం ఉంది బ్యాంక్ కి. ఈ బ్యాంక్ షేర్ హోల్డర్స్ 5,600 మంది ఉన్నారు. షేర్ ధనం అయితే 1,15 లక్షలు ఉంది. వ్యవసాయ రుణాలు అయితే 5.5 కోట్లు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం మీద డిపాజిట్ అయితే 3.5 కోట్ల రూపాయలు ఉంది. ఏదైతే వ్యవసాయ రుణాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా బంగారం మీద రుణాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా బ్యాంక్ ఆదాయం పెరుగుతుంది. బ్యాంకు బాగుంటే ఇంకా 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా ఇది సహకార బ్యాంకునే మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం. ఇది మన బ్యాంకు. ఇది ఎవరు ఇప్పుడే గోవింద్ గారు చెప్పినట్టు ఇది ప్రైవేట్ వ్యక్తుల బ్యాంక్ కాదు. ఏదో వడ్డీల గురించో లాభాల గురించో చేసేది కాదు. ప్రజల క్షేమం గురించి, ప్రజల మేలు జరగడానికి, ప్రజల వ్యవసాయం. కాకినాడ జిల్లా తాళిరు మండలంలో ఓఎన్జీసీ సంస్థ అందించిన నష్టపరిహారం పంపిణీపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంటరీ బీసీసీఎల్ కన్వీనర్ వాడ్రి వీరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాళిరు బైపాస్ రహదారిలోని పార్టీ కార్యాలయంలో మత్స్యకార ప్రతినిధులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడారు. తమ నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరని, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుపై ఎటువంటి విమర్శలు చేసినా సహించదలేదన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి, గాడిమొగ్గ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంగాడి కామేశ్వరరావు, మత్స్యకార ప్రతినిధులు కామాడి మాతరాజు, మల్లాడి ఈశ్వరరావు, మల్లాడి వరదరాజు, సంగాడి గోవరాజు, పెన్సింగి నాగరాజు, చౌడు రాజు, వనమాడి నూకరాజు, లంకె నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదేమైనా మరి ముమ్మడివారి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కాలేజీల మీద ప్రసారం చేస్తూ కోటి సంతకాలని చెప్పేసి డప్పేసుకుని తిరుగుతున్నారు. కానీ ఏదేమైనా కానీ మరి ఇక్కడ ముమ్మడివారి శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ విప్పు అయినటువంటి మరి మొన్న మా గ్రామాల్లో వచ్చినప్పుడు, అగ్నికులక్షేత్ర గ్రామాల్లో వచ్చినప్పుడు మాజీ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. ఏమనంటే 12 నెలల చిల్డ్రన్లకి రావాల్సిన డబ్బులు 5 నెలలు 14 రోజులకి వేశారు. మిగతాయి కూటమి నాయకులు మామూలుగా వాళ్ళు జేబుల్లో నింపుకున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా ఏదేమైనా కానీ మరి అక్కడ మల్లాడి కృష్ణారావు గారు కానీ ఎక్కడ కానీ గతంలో తవ్వుకుంటే ఈ నిజాలు రప్పించుకుంటే చాలా ఉంది. కానీ దీని గురించే మాట్లాడుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ అంటే మీకుంది, మీకన్నా ఎక్కువ
మీరే వేయించారు, కాదని మేమంటలేదు. అయితే ఆ అగ్రిమెంట్ ఏంటి అనేది నీ పూర్తిగా అవగాహన ఉంది. మాకు 12 నెలలు అంటున్నారు కనుక మీరు అది తీసుకొచ్చి బహిరంగ సభకు వస్తే మా బుచ్చిబాబు గారితోనే మేమందరం కూడా బహిరంగ సభకి నీతి నిజాయితీకి మారిపోయారు మన ముమ్మడివారి శాసనసభ్యులు బుచ్చిబాబు గారు కనుక ఏదైనా బహిరంగ సభకి ఆ లిస్ట్ పట్టుకుని వస్తే మేము ఇమ్మీడియట్లో మేము రెడీగా ఉంటామని చెప్పేసి సౌన్యంగా మనం చేసుకుంటూ, ఏదేమైనా మీరు గ్రామాల్లోకి వచ్చి మామూలుగా సమస్యలు సృష్టించడం తప్ప మాకు సమస్యలు పెట్టడం తప్ప అది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు పెద్దోళ్ళు, మీరు సీనియర్ నాయకులు అంటున్నారు, కానీ అవగాహన లేక మాట్లాడడం అది కరెక్ట్ కాదు. దయచేసి దీన్ని మేము గతంలో మరి మా శాసనసభ్యులు గారు మేము కానీ మాకు ఎంత డబ్బు వచ్చినా ₹1 ఖర్చు లేకుండా మాకు ఇప్పించే బాధ్యత తీసుకున్నారు. మీరు ఏం చేశారు, ఎలా చేశారు అనేది గతంలో మీ గవర్నమెంట్లో మీకు తెలుసు, ప్రజలు తెలుసు. కానీ మా శాసనసభ్యులు ఎటువంటారో ఏంటనేది మాకు తెలుసు. దయచేసి దీన్ని అవగాహన చేసుకుని మాట్లాడవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. సందర్భంగా అగ్నికుల చిత్రీలకు కానీ మత్స్య సంపద మీద ఆధారపడే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మరి 19వ తారీఖుని తాజా మాజీ ఎమ్మెల్యే గారు ఒక వింత సోర్స్ చేసుకున్నట్టు ఒక వింత కూటమి ప్రభుత్వం 9 నెలలకి 5 నెలల 14 రోజులు ఇచ్చిందని చెప్పి మహావిశాఖ నగరపాలక సంస్థ జోన్ 8 పరిధిలో ఉన్న వీధుల్లో రోడ్లన్నీ తవ్వి వదిలేయడంతో స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానిక ఇందిరానగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వీధుల్లో మంచినీటి కుళాయిల కోసం రోడ్ల మధ్యన గొయ్యిలు తవ్వి పైపులు పెట్టి వదిలివేశారు. పెద్ద రాళ్లు మట్టితో అసంపూర్తిగా రోడ్లను వదిలేయడంతో నడవలేని పరిస్థితులు రాకపోకలకు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెలలు తరబడిన సంబంధిత అధికారులు తవ్వి వదిలేసిన రోడ్లను పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు తెస్తున్నారు. గడిప మట్టి కూడా తినేది మా తీసుకుని అప్పటి నుంచి కాలు పడిన వాళ్ళు పట్టి కూడా తినలేదు. అది పళ్ళు గట్టు మీదకి వెళ్ళి అయిపోయింది. కొన్ని రోజులు రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండల పరిధిలోని జి వేమవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో అడ్డాల సతీష్ కుమార్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు స్నేహితుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా అడ్డాల సతీష్ కుమార్ చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన యువత మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు, గోడ గడియారాలను అందించారు. అడ్డాల సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అడ్డాల రాజబాబు, అడ్డాల వెంకటరమణ, అడ్డాల ఉపేంద్రాలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చోడిశెట్టి బ్రహ్మానందం, సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, సొసైటీ చైర్మన్లు పెంటా రవిప్రసాద్, చిక్కాల శ్రీనివాస్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, ఐపోలవరం సాగునీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, యువసేన బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి సతీష్, పేరబత్తుల బాబీ, స్థానిక నాయకులు కొండమూరు విజయబాబు, కొప్పర మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం వాళ్ళ సోదరుడు సాయి చేయడం జరుగుతుంది. రక్తదాన శిబిరం, అదేవిధంగా మరి సేవా కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో తన సోదరుడి పట్ల చేయడం చాలా మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం. మరి దురదృష్టవశాత్తు ఈ స్కూల్లో చదివినటువంటి ఈ సతీష్ మరి యాక్సిడెంట్లో జరిగి చనిపోవడం మనందరికీ బాధ కలిగించే విషయం. మరి ముందుగా తన యొక్క ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఈ రక్తదాన శిబిరం అనేది మనకి ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళలో రేపటి పౌరులు కాబట్టి, బాలబాలికలందరూ కూడా రేపటి పౌరులు కాబట్టి
మనం ఈ సేవా కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే మనం రక్తం ఇవ్వడం వల్ల, రక్తదానం చేయడం వల్ల మనిషికి ఏ విధమైనటువంటి తాత్కాలికంగా కొంచెం నీరసం అంటూ ఉంటుంది తప్ప మన రక్తం ఎముక గుజ్జుగా తయారవుతుంది. ఈ రక్తం ఇవ్వడం వల్ల అనేక ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళు అవుతున్నాం పరోక్షంగా. మరి ఈ కార్యక్రమానికి చూసినటువంటి ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నటువంటి సతీష్ గారు కాకినాడ వాస్తవ్యులు, ఆయన మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేయడానికి ఆయన కూడా మనం అభినందించవలసిందే. మరి మీరు కూడా రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసి మీరు అంటే ఒక 30 దాటిన వాళ్ళకి ఏదో రుగ్మతలు ఉంటాయి. ఈరోజు అద్దాల సతీష్ సందర్భంగా మరి బ్లడ్ క్యాంపు అలాగే అన్నదానం కూడా ఈ వేమవరం హై స్కూల్లో నిర్వహించడం, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అద్దాలు వాళ్ళు వాళ్ళ అన్నయ్య మరి మధ్యన లేకపోయినా తన గుర్తుగా ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటూ మరి మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. చాలా చిన్న వయసులోనే మరి అకాల మరణం చెందడం, వాళ్ళ కుటుంబంతో పాటు మా అందరినీ కూడా ఈ గ్రామంలో ఉన్న తన స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులే కాకుండా అందరినీ కూడా కలిసివేశారు. చాలామంది ఇప్పటికీ కూడా కుటుంబం జీర్ణించుకోలేని పరిస్థితి అయినా కూడా తన గుర్తుల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ చేయవలసిన పరిస్థితి ఉన్న వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఈ గ్రామంలో నుంచి మరి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తనకి 2 నూరేళ్ళు మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యం కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు అండగా ఉండాలని మంచి కార్యక్రమాలు ఇప్పుడు కూడా మనుషులు మన మధ్య లేకపోయినా వాళ్ళ గుర్తున్నప్పుడు తరపున గుర్తు చేసుకుంటూ జరుగుతాం. అలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా పరిణామం. స్కూల్ పిల్లలందరికీ హై స్కూల్ పిల్లలకి అలాగే అన్నదానం చేయడం కూడా చాలా సంతోషాలు. సతీష్కి ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. అనకపల్లి నుండి విశాఖపట్నం విజయనగరం వెళ్లే జాతీయ రహదారిలో డైట్ కాలేజీ కూడలి వద్ద ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు వాహనదారులకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎన్హెచ్ఏఐ అధికారుల తీరు పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు. సుమారు 6 నెలలుగా గోతులు పడిపోయి ఉండడం చేత రోడ్డుపై ఉన్న కంకర మూలంగా ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అటువైపుగా వెళ్లే పెద్ద వాహనాల నుండి వచ్చే దుమ్ము ధూళి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేషనల్ హైవే రోడ్డు కాంట్రాక్టర్ కు 15 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి. అధికారులు గాని కాంట్రాక్టర్ గాని కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లకు 100 కోట్లను చెల్లిస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి మెయింటెనెన్స్ చేయకపోగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసి సరైన సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ అండి. పర్యావరణ దారుణంగా ఇక్కడ గోతులు పడితేనే సుమారు 6 నెలల నుంచి ఇలాగే ఉంది ఈ రోడ్డు. ఇంకా దీని ముందు కూడా అనేక గోతులు పడితేనే అయినా ఇక్కడ ఫీల్డ్ కాంట్రాక్టర్ కనీసం గాలి వదిలేసి ఎంత డస్ట్ క్రియేటివ్ డస్ట్ ఇస్తూ ఉంది. కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా 15 సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సింది ఆయనే కాంట్రాక్టర్. ఇది హైవే అధికారులకు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద ఇప్పటికి 6-7 సార్లు కంప్లైంట్ ఇచ్చాను నేనే స్వయంగా, అయినా దీని మీద స్పందన లేదు. సో కాంట్రాక్టర్లు కొమ్ము కాస్తూ ఉన్నారు ఎన్హెచ్ఏ అధికారులు. చాలా తప్పు. ఎందుకంటే రాత్రిపూట వర్షం పడినప్పుడు ఈ గోతుల్లో 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పడిపోవడం జరుగుతూ ఉంది, దెబ్బలు తగలడం జరుగుతూ ఉంది, అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అలాగే వెహికల్స్ కూడా సడన్ బ్రేక్ చేయడం వల్ల ఒకదానికొకటి గుద్దుకున్న సందర్భాలు అనేకం జరిగినాయి. ఇప్పటికైనా మళ్ళీ హైవే అధికారులు స్పందించి తక్షణమే ఈ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మెయింటెనెన్స్ కానీ ఈ పార్ట్ హోల్స్ క్లియరెన్స్ కానీ రోడ్లు సరైన అలాగే డ్రైన్స్ ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువల మీద కూడా కవర్ స్లాబ్స్ లేవు. మనుషులు నడిచి వెళ్ళాలన్నా కూడా
విద్యార్థులు కానీ లేకపోతే పెడస్ట్రియన్స్ కానీ నడిచి వెళ్ళాలంటే కవర్ స్లాబ్స్ లేకపోవడం వల్ల కాలంలో పడిపోతున్నారు, చూసుకోలేక. కాబట్టి తక్షణమే అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారిని ఇంకా వాళ్ళు కూడా NHIPD ఆఫీసర్తో మీటింగ్ పెట్టి తక్షణమే ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ఇక్కడ హైవే మీద వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితమైనటువంటి ఇవాళ సౌకర్యాలు ఇవ్వాలని మరొకసారి అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తాము. తుడి మండలం టి వెంకటాపురం గ్రామ శివార్లో వేంచేసి ఉన్న నవ్వుల తల్లి అమ్మవారి ఆలయం గింజల సూరిబాబు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో పలు గ్రామాల భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టిన సందర్భంగా రేపు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు అమ్మవారిని గ్రామంలో బాజా భజంత్రుల నడుమ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా భక్తులు నీటి కలశాలతో అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో గ్రామం అంతా తిరిగి అమ్మవారి నామస్మరణతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాఠశాలలో ప్రమాదవశాత్తు మరణించిన టీచర్ కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి. అన్ని విధాలా ఆదుకుంటామని అనిత హామీ. దేవి నగరం వెంకన్న సన్నిధిలో తులాభారం మొక్కు చెల్లింపు. శ్రీనివాసుని శనివారం దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం. అట్టహాసంగా నర్సింగపల్లి సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. రైతు పక్షాన్ని నిలవాలన్న కొనతాల.
ఐపోలవరం మండలంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పేరబత్తుల రక్తదాతల్ని అభినందించిన రాజశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.